ప్రైమరీ ఆర్థరైటిస్ అనేది మోస్ట్ కామన్ అండి. సెకండరీ ఆర్థరైటిస్ కూడా ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే స్పోర్ట్స్ ఇంజరీ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల సెకండరీ ఆర్థరైటిస్ వస్తుంది. అది ఏ విధంగా కనుక్కుంటారు అనేది చాలా మంచి ప్రశ్న. పేషెంట్కి ఎలా ఉంటుందంటే అండి, పెయిన్ ఉంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అవుతాయి, ఎక్కువ దూరం నడవలేరు, మెట్లు ఎక్కడం దిగడం ఇబ్బంది పడతారు, దూరం నడుస్తుంటే పెయిన్ ఎక్కువ వస్తుంటుంది. అటువంటప్పుడు డాక్టర్ని సంప్రదిస్తారు. ఆర్థోపెడిక్ సర్జన్ కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి ఏమైనా డిఫార్మిటీస్, ఏమైనా వంకరలు ఉన్నాయా, మూమెంట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత సింపుల్ ఎక్స్రే ఒకటి తీసుకుంటారు. ఎక్స్రేలో మనకి 90% తెలిసిపోతుంది. అది మోకాలు కానీ ఏ జాయింట్ అయినా అరిగిందా, ఆర్థరైటిస్ ఉందా లేదా అని. ప్లస్ దాన్ని బట్టి కొన్ని అడిషనల్ టెస్ట్ చేస్తారు. కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తారు, అవసరమైతే ఎంఆర్ఐ కూడా చేస్తారు. దాన్ని బట్టి డాక్టర్ గారు క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తారు. కొన్ని బ్లడ్ టెస్ట్లు, కొన్ని ఎక్స్రేసు, ఎంఆర్ఐ అవసరమైతేనే చేస్తారు. దానివల్ల మనం ఈజీగా ఆర్థరైటిస్ని గుర్తించవచ్చు, డయాగ్నోస్ చేయవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.